బనగానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలో యువ నాయకులు జీసీఆర్ సూర్యనారాయణ రెడ్డి తనయుడు జీసీఆర్ సుధీర్ రెడ్డి టీం గడప గడపకు తిరిగి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాడ్సాని రామరెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో వారితో పాటు బీవీ నాగార్జున రెడ్డి, చెక్కెపల్లి ప్రసాద్ రెడ్డి, గువ్వల రామకృష్ణారెడ్డి, లాయర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ పైన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకనగా మన జగనన్న మంచి చేస్తే మాకు ఓటు వేయమని అడగడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మీకు మంచి జరిగితే ఫ్యాన్ గుర్తు ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. జై జగన్, జై కాడ్సాని. జై జగన్, జై రామరెడ్డి. ఓట్ ఫర్ ఫ్యాన్. ఫ్యాన్ గుర్తు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా. జై జగన్, జై జగన్. కాడ్సాని రామరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. కాడ్సాని రామరెడ్డి గారిని కోయిలకుంట్ల ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. అందరూ కోవెలకుంట్ల పట్టణం మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ అయిన జీసీఆర్ సూర్యనారాయణ రెడ్డి గారి కుమారుడు కోవెలకుంట్ల పట్టణ యూత్ అధ్యక్షులైనటువంటి జీసీఆర్ సుధీర్ రెడ్డి గారితో తేజ టీవీ ముఖాముఖి. సార్, మీరు యూత్ను వైఎస్ఆర్సీపీ తరఫున నడిపించడానికి గల కారణాలు ఏమి సార్? అన్న రామరెడ్డి అన్న కోసము రామరెడ్డి అన్న కాడ్సాని రామరెడ్డి అన్నని ఆదర్శంగా తీసుకొని, ఆయన పనితీరు ఆదర్శంగా తీసుకొని ఈరోజు మేమంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినాం. అన్న కాడ్సాని రామరెడ్డి అన్న మెజారిటీ కోసం 10 టీములుగా రెడీ అయి ఒక వార్డుని ఒక్కొక్క టీంకి వెళ్తున్నాం. కోయిలకుంట్ల పట్టణంలో జనాభా అధిక సంఖ్యలో ఉన్నందువలన 10 టీములుగా తయారై అందరం పాల్గొంటున్నాము అన్న రామరెడ్డి మెజారిటీ కోసం. ఇందులో భాగంగా 10 టీంలో యూత్ కూడా చాలామంది ఉన్నారు. అన్న రామరెడ్డి అన్న కోసమే మెజారిటీ కోసమే మా యూత్ అంతా పనిచేస్తుంది. కోయిలకుంట్ల ఇంత డెవలప్ అయిందంటే అన్న వల్లనే, అన్న సపోర్ట్ వల్లనే. ఈరోజు ఈ రోడ్లు కానీ ఇంకొకరికి ఆదర్శంగా పక్కన పల్లెటూర్లు, పక్కన టౌన్లు వచ్చి మన కోయిలకుంట్ల చూస్తున్నారంటే అన్న ఇచ్చిన ధైర్యము, అన్న ఇచ్చిన సపోర్ట్ వల్లనే అందరం చేయగలుగుతున్నాం.